హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు. ఈరోజైతే బిర్యానీ స్పెషల్ చేసుకున్నాము. చూడండి ఎలా వచ్చింది ఏంటిది అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. దీనికి ఏమేమి కావాలి, ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాము. చూడండి, మేమైతే ముందుగా దీనికి చికెన్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము, క్లీన్ చేసి. ఇదైతే 1.5 కిలో తీసుకున్నాము. చూడండి, అలా తీసుకున్న తర్వాత ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. దాని తర్వాత ఇది పుదీనా కొత్తిమీర పక్కన పెట్టుకొని ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఇవైతే మంచిగా ఎర్రగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అవి కరెక్ట్గా ఉంటాయి. ఇగో ఇలా రెడ్గా వచ్చేటట్టు కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత దానికి కావలసిన మసాలాలు, ఇదైతే లవంగాలు, యాలకులు, చెక్క అవి పొడి చేసుకుంటాం కదా. ఇదేమో చికెన్ మసాలా పౌడర్, ఇదైతే గరం మసాలా పౌడర్, ఇది ధనియాల పౌడర్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత ఇది అది దాల్చిన చెక్క, దాని తర్వాత అది ఇలాచి లవంగాలు, దాని తర్వాత అది సాజీరా, అది మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాని తర్వాత ఇది బగారా ఆకు, బగారా పువ్వు, దాని తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువనే తీసుకోండి, చికెన్, డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్, దాని తర్వాత ఇగో డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇలా వచ్చాయి. చూడండి, మంచిగా కురకురమంటూ అవి అయిపోయాయి. ఇవన్నీ ఇలా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని కలుపుదామనేసరికి మా వాడొచ్చి అలా డ్యాన్సులు వేస్తున్నాడు. మా బాబాయ్ దానికి గజ్జలు కట్టి ఆడిపిస్తున్నాడు. ఇదిగోండి కారం, మళ్ళీ దానికి సరిపడా ఉప్పు, మనం ఎంత కావాలనుకుంటే అంత, నెయ్యి, అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమ్మకాయలు అవి కూడా పక్కన పెట్టుకోండి. దానికి మళ్ళీ పెరుగు, ఇవన్నీ మాకు ఇంట్లో ఉండేవే. పెరుగు కానీ నెయ్యి కానీ ఇదంతా ఇంట్లో దొరికాయే, బయట నుండి తెచ్చుకునే ఏవి అవసరం లేదు. చూడండి, కారం మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. మేమైతే ఇంత వేసుకున్నాము, 4 స్పూన్ల వరకు వేసుకున్నాను నేను. చూడండి, ఉప్పు కూడా ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఇంత అనేముండదు, ఇంట్లో కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ రైస్లో కొంచెం వేసుకోవాలి కాబట్టి. దాని తర్వాత కొంచెం ఇందులోనే పసుపు కూడా వేసుకోండి. అలా బయట నుండి అయితే ఏమీ తెచ్చుకోలేదు, మేమైతే అన్నీ ఇంట్లో ఉండే మసాలాలే, ధనియాల పౌడరు అందులోనే వేసుకోండి. తర్వాత అదేమి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోండి కరెక్ట్గా. తర్వాత ఇవి అన్ని లవంగాలు, యాలకులు మిక్సీ చేసుకున్న పౌడర్, అది కొంచెం తక్కువనే వేసుకోండి, ఎక్కువ అవుతుందేమో అని నేను కొంచెం వేసి కొంచెం ఉంచాను. అలానే అలా వేసుకోండి. దాని తర్వాత ఇది చికెన్ మసాలా పౌడర్, ఇదైతే కొంచెం ఎక్కువనే వేసుకోండి. నేనైతే 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఈ మసాలా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది బిర్యానీ కాబట్టి కొంచెం మసాలా ఉండాలి. మేమైతే ఇలా వేసుకుంటున్నాము. చూడండి, ఇవి ఆనియన్స్ కూడా వేసుకోండి ఇందులోనే, అన్నీ ఇందులో చికెన్లోనే వేసి కలుపుకోండి, కరెక్ట్గా ఉంటుంది.
మంచిగా కలుపుకోవాలి. ఏవి వేసుకున్నా కరెక్ట్గా కలుపుకుంటేనే చికెన్కి మంచిగా పట్టుకుంటుంది. అలా మొత్తం వేసేసుకోండి. చూడండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అలా వేసుకున్న తర్వాత ఈ పుదీనా ఉంది కదా, ఆ పుదీనా కూడా పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిలే వేసుకోండి అందులో. దాని తర్వాత అందులోనే పుదీనా కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర కూడా ఉంది కదా, అది కూడా అందులోనే వేసేసుకోండి. వేసుకొని బాగా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 నిమ్మకాయలు ఉన్నాయి కదా, అవి కట్ చేసుకొని ఇందులోనే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పెరుగు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇవన్నీ మాకు ఇంట్లో దొరికేవే, పెరుగు, నెయ్యి, అదేమి ఇంకా పుదీనా, ఇవన్నీ ఇంట్లో ఉండేవే, బయట నుండి ఏవి తెచ్చుకునే అవసరం ఏమీ లేదు. చూడండి, మేమైతే ఎలా చేసుకున్నామో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఆయిల్ మాత్రం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే అది ఆయిల్తోనే ఉడుకుతుంది కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. ఈ మసాలా మాత్రం అందులో వేయాలి రైస్లో. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ మాత్రం ముందుగానే కడిగి పెట్టుకున్నాము. కడిగి పెట్టుకొని అది స్టవ్ పైన పెట్టుకొని అందులో ఈ మసాలా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అవి అందులోనే వేసేసుకున్నాము. అందులో సాల్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాము. ఆ మసాలాలు అలా వేసుకొని దాని తర్వాత అందులో డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది కూడా అందులోనే కొంచెం వేసేసుకొని అది మెల్లిగా కలుపుకోవాలి. ఎందుకంటే రైస్ విరగకుండా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని దాని తర్వాత ఈ చికెన్ ఉంది కదా, కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఆ రైస్ ఉడికేలోపు ఇది కూడా అయిపోతుంది. ఇలా మళ్ళీ ఒకసారి మధ్యలో మూత తీసి కలుపుకొని చూసుకోవాలి. దాని తర్వాత చికెన్ కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది కూడా కొంచెం ఉడుకుతుంది. ఆ చికెన్ ఉడికేటప్పుడు ఈ రైస్కి చికెన్కి కొంచెం రైస్ తక్కువ అవుతుందేమో అని మేమైతే కొంచెం చికెన్ తీద్దామనుకున్నాము. తీసి అది కూడా అది కుక్కర్లోనే తీసేసుకుంటున్నాము. ఎందుకంటే రైస్ కొంచెం దాంట్లోనే మళ్ళీ పెట్టుకొని ఉడికించుకోవచ్చు. చూడండి, ఇలా కూడా తీసుకొని ఉంచుకోండి. ఎందుకంటే అన్ని మసాలాలు మనం చికెన్లోనే కలుపుకుంటాం కాబట్టి దీంట్లో రైస్ వేసేసుకుంటే సరిపోతుంది మనం తినేటప్పుడు. చూడండి, ఇది ఇలా అయిపోతుంది. ఒకసారి మళ్ళీ అలా కలుపుకొని మెల్లిగా చూడండి, అయిపోయినట్లే. అంతే, ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. బయట నుండి హడావిడి ఇది కావాలి అది కావాలి అనే అవసరం లేకుండా చూడండి, ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇవి అందులోని వాటర్ మొత్తం ఇలా తీసేసుకోండి. ఎందుకంటే దాంట్లో డైరెక్ట్ అలానే రైస్ వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ స్పూన్తో వేసుకుంటే అటు ఇటు పడిపోతుంది కాబట్టి అందులోనే రైస్ తీసేసుకొని దాంతోనే మెల్లిగా వేసుకోండి. అది చికెన్ ఒకసారి మంచిగా కింద అంటుకోకుండా కలుపుకొని ఈ రైస్ అందులో వేసేసేయండి. ఖతం, అయిపోయింది. అలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా పైనుండి వేసుకొని ఈ నెయ్యి దీనిపైన నుండి వేసేసుకోండి మెల్లిగా. అలా చూడండి, మా ఆవు నెయ్యి
స్మెల్ బాగా ఉంటుంది. కథం ఎంతో గుమగుమలాడే బిర్యానీ రెడీ. ఇలా దాని తర్వాత కరెక్ట్గా ప్యాక్ ఉండే మూత తీసుకొని పెట్టుకోండి. ఇలా వాటర్ కూడా బరువుతో పెట్టుకోండి. దీని చుట్టూరు పిండితోని కూడా ప్యాక్ చేసుకోవచ్చు. కాకపోతే మేము చేయలేదు, కరెక్ట్గానే ఉడికింది మాకైతే. చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.